ఈనాటి దివ్య పూజ బలిని సమర్పించిన వారు గుమ్మడి స్పందనకి దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా ఒక కుటుంబంలోని కుమారుని మారు మనస్సు, మంచి చదువులు, బంధకాల నుంచి విడుదల, ఒక కుటుంబంలో తలెత్తిన ఆర్థిక సమస్యల నుంచి విడుదల, కుటుంబ అవసరాలు సమయానికి తీర్చబడినట్లుగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సులా కుటుంబం కృతజ్ఞతగా, ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యము, అలాగే ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి మంచి ఆరోగ్యం కొరకు, పెట్రిషియా మంచి ఆరోగ్యము, సంపూర్ణ స్వస్థ కొరకు, కీర్తిశేషులు తుమ్మా జ్వానేశ్ రెడ్డి శౌర్యమ్మల కుటుంబంలో మరణించిన వారి ఆత్మని శాంతి కొరకు, వారి కుటుంబాలపై ఉన్న పూర్వీకుల పాపశాపాలు ఈ తరాలు మరియు రాబోయే తరాల కుటుంబాలపై పడుకుంటున్నట్లుగా పూజను అర్పించిన వారి కుటుంబ సభ్యులు, దివ్యవాక్ కేంద్రంలో పనిచేస్తున్న గురువులందరి మంచి ఆరోగ్యము, వారి ప్రయాణంలో దేవుని కాపుదల, వారు చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి వారి ద్వారా అనేక మంది ఆత్మలు రక్షింపబడినట్లుగా, ముత్తంగి కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాశ్రీలు మరియు ఇన్మేట్స్ మరియు పనిచేయు సిబ్బందికి, ప్రార్థనా వీరులు, వాలంటీర్స్, పిల్లల మరియు యవనస్తుల పరిచర్యను ప్రభు దీవించి వారికి మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా, ఎం లక్ష్మణ్కి మంచి ఉద్యోగం వచ్చినట్లుగా, ప్రియాంక హొరన్ మంచి జీవిత భాగస్వామి కొరకు, జయశ్రీ ప్రసాద్ మహితా మోషత్ కుటుంబం కృతజ్ఞతగా వారి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, దైవాశీర్వాదం కొరకు, రాములమ్మ మంచి ఆరోగ్యము, కుటుంబ దైవాశీర్వాదం కొరకు, సిస్టర్ శాంటా ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారి లిల్లీ, బాలమ్మ ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారి లిల్లీ, ఆలిస్ మేరీ కుటుంబం దివ్యకారుణ్యమూర్తి పేరిట కృతజ్ఞతగా, తుమ్మా జ్వానేశ్ రెడ్డి మమత కుటుంబంలో దివ్యకారుణ్యమూర్తి కృప వలన పొందిన మేలుల కృతజ్ఞతగా, గోవింద్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలుల కృతజ్ఞతగా, చేయి ప్రతి పనిని దేవుడు దీవించినట్లుగా, గోపాల్ రెడ్డి పద్మమ్మ కుటుంబం కృతజ్ఞతగా, ఈ సంవత్సరం అంతా వారి కుటుంబంపై దేవుని దీవెనల కొరకు, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు, ఎలిజబెత్ రాణి మేరీ వ్యాపార అభివృద్ధి, వారి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, యశ్వంత్ యోగిత రాహుల్ రెడ్డిలకు దేవుని సంరక్షణ మరియు యశ్వంత్ బంధకాల నుంచి విడుదల, జీవితంలో స్థిరపడినట్లుగా, అంబటి మర్రెడ్డి యాక్సిడెంట్ వలన పొందిన గాయాల నుండి సంపూర్ణ స్వస్థ కొరకు పూజను అర్పించిన వారి కుటుంబ సభ్యులు, శోభారాణి షోరెడ్డి కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, బంధకాల నుంచి విడుదల, దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యము, బిడ్డల మంచి భవిష్యత్తు కొరకు, బిడ్డల మంచి జీవిత భాగస్వామి కొరకు, దివ్యకారుణ్యమూర్తి ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థన ద్వారా అనేక మంది మేలులు, అద్భుతాలు, స్వస్థలు, ఆశీర్వాదాలు మెండుగా పొందినట్లుగా, 2024 సంవత్సరంలో జరగబోయే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వడకాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగునట్లుగా, ప్రతి ఒక్కరికి విడుదల, స్వస్థతలు జరిగినట్లుగా, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు, ఒక వ్యక్తి యొక్క మానసిక శారీరక ఆరోగ్యము, దేవుని దీవెనలు, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, సాగర్, స్వప్న, స్వాతి గవర్నమెంట్ జాబ్ మరియు అప్పు సమస్యల నుంచి విడుదల కొరకు, స్వాతి కుటుంబ సమస్యల నుంచి విడుదల, మంచి ఆరోగ్యము, పిల్లల మంచి జ్ఞానము, దైవాశీర్వాదం కొరకు, ఇన్నారెడ్డి కుటుంబంలోని పాపశాపాల నుంచి విడుదల, కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము మరియు దైవాశీర్వాదం కొరకు, ఫ్రాన్సిస్ జేవియర్కి లండన్ వీసా వచ్చినట్లుగా, పనులన్నీ సక్రమంగా జరగాలని, ఆర్థిక సహాయం కొరకు, శ్రీనివాసులు, సావిత్రి, రఘువర్ధన్, భరతరాజ్ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము, కుటుంబ దైవాశీర్వాదం కొరకు ఈనాటి దివ్య పూజ బలిని సమర్పించి ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము 3వ సామాన్య ఆదివారంను కొనియాడుచున్నాం. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనం చెంది సువార్తను విశ్వసింపుడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం చాటుతుంది. దేవుని రాజ్యాన్ని స్థాపించి మనందరినీ దానిలో చేర్చడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చారు. అదే ఆయన జీవిత ధ్యేయం, అభిలాష, అదే ఆయన అందించినటువంటి శుభవార్త. ప్రతి వ్యక్తి హృదయ పరివర్తనం చెంది విశ్వాసంతో ఆ రాజ్యంలో ప్రవేశించాలని, భాగస్వాములు కావాలని ఆయన కోరిక. కనుక మనం ఆ రాజ్యం యొక్క స్వభావం, ఆ రాజ్యం యొక్క తీరు, దానిలో చేరడానికి కావలసినటువంటి మార్గాలని మనం తెలుసుకోవటం ఎంతో విశేషం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి దేవుని యొక్క రాజ్యం ప్రభుతో ప్రారంభమైంది. ఎవరైనా చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ గెలిచిన తర్వాత మొట్టమొదటి ప్రసంగం చాలా విలువైంది. మొట్టమొదటి సంతకం చాలా ప్రాముఖ్యమైంది. అందుకనే ఆ మొట్టమొదటి ప్రసంగం, మొట్టమొదటి సంతకం చాలా ముఖ్యమైనదని చెప్పేసి తెలియజేస్తుంది. అదేవిధముగా ఈ రోజున యేసు ప్రభు తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభించేటప్పుడు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, అందరం కూడా హృదయ పరివర్తనం చెంది సువార్తను విశ్వసించాలని ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులను పొందడానికి ముందు ప్రభు తెలియజేటటువంటి యొక్క సత్యాన్ని, ఒకసారి దానిలో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహిద్దాం. అదేవిధముగా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేసుకుంటూ ఆ దేవుని రాజ్యములు ఎల్లప్పుడూ దేవుని పరలోక పౌరులుగా మనం ఈ లోకంలో జీవించడానికి మనమంతా కూడా ప్రయాసపడదాం. చేసినటువంటి పాపాలను, తప్పిదాలను ఒకసారి మనం చేసుకొని ఆ దేవాదేవుని మనసారా మన్నింపును కోరుకుంటూ ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాల్గొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా వాక్కు క్రియలు నీకు ప్రీతిపాత్రముగా ఉండునట్లు కృపచూపుము. తద్వారా నీ ప్రియమైన కుమారుని దివ్యనామము మహిమ కొరకు మేము సత్క్రియలందు నిమగ్నమై జీవింతుముగాక. ఇది మానవ జాతి ఐక్యమునకును శాంతికి నీ దోహదపడునుగాక. మీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నినేవే పౌరులు
తమ దుష్కార్యములు విడనాడిరని దేవుడు తెలుసుకొనిను. మొదటి పఠనము యోనా గ్రంథము అధ్యాయం 3 పరిశుద్ధ వచనంలో 1వ వచనం నుండి 5 వరకు మరియు 10వ వచనం. మొదటి పఠనము యోనా గ్రంథం అధ్యాయం 3 పరిశుద్ధ వచనంలో 1వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 10వ వచనం. ప్రభువాని రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై, నీవు ఆ పెద్ద నగరమైన నినేవేకు వెళ్ళి నేను నీతో చెప్పిన సందేశంను ఆ నగర ప్రజలకు బోధింపుమని చెప్పెను. యోనా ప్రభు ఆజ్ఞ శిరస వహించి నినేవేకు వెళ్ళెను. ఆ పట్టణం చాలా పెద్దది, దానిని దాటిపోవుటకు 3 నాళ్ళు పట్టును. అతడు నగరంన ప్రవేశించి ఒక్కరోజు ప్రయాణం చేసి 40 దినములు ముగియగానే నినేవే నాశనమగునని ప్రకటించెను. నినేవే పౌరులు దేవుని మాట నమ్మిరి. వారు ప్రజలెల్లరూ ఉపవాసం చేయవలెనని ప్రకటించిరి. అధికుల నుండి అల్పుల వరకు అందరూ గోనె ధరించిరి. దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములు చూచెను. వారు తమ దుష్కార్యములు విడనాడిరని తెలుసుకొనిను. వారి మీద జాలి చెంది పూర్వం తాను నుడివినట్లు వారిని శిక్షింపడయ్యెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ఈ ప్రపంచము ఇప్పుడు ఉన్న తీరున ఇంకా ఎంతో కాలము ఉండబోదు. రెండవ పఠనము పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 29వ వచనము నుండి 31వ వచనము వరకు. పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 29వ వచనము నుండి 31వ వచనము వరకు. సోదరులారా, నేను చెప్పున్నదేమనగా, ఇంకా ఎంతో సమయము లేదు కనుక ఇప్పటి నుండి భార్యలు కలవారు భార్యలు లేనట్లుగాను, ఏడ్చువారు దుఃఖాక్రాంతులు కానట్లును, ఆనందించువారు ఆనందముగా లేనట్లును, కొనువారు తాము కొనిన వానికి సొంతదారులు కానట్లును, లౌకికమగు వస్తువులతో వ్యాపారము చేయవారు వానితో సంబంధము లేనట్లును ప్రవర్తింపవలెను. ఏలైనా ఈ ప్రపంచము ఇప్పుడు ఉన్న తీరున ఇంకా ఎంతో కాలము ఉండబోదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 14 నుండి 20 వరకు.
మార్కు సువార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 14 నుండి 20 వరకు. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలయ సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. యేసు గలిలయ శిరస్సు తీరమున వెలుచుండగా వలవేసి చేపలను పట్టు సిమోనును అతని సోదరుడు ఆంద్రయాను చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుషులను పట్టు జాలరులుగా చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచ్చటి నుండి యేసు మరికొంత దూరం వెళ్ళి పడవలో వలను బాగు చేసుకొనుచున్న జబదాయి కుమారుడు యాకోబును అతని సోదరుడు యోహానును చూసి వెంటనే వారిని పిలిచెను. వారు తమ తండ్రిని పనివారితో పడవలో విడిచిపెట్టి ఆయనను అనుసరించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్య పరిచర్యకి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, యోనా నినవే పౌరులకు తమ పాప జీవితాన్ని ఎరిగించి హృదయ పరివర్తన చెందమని చెప్పేసి బోధింపగా వారు విధేయించారు. 40 దినాలలో యావే దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేస్తాడు అని తెలియపరచగానే చిన్న నుండి పెద్ద వరకు రాజులతో సహా వారి యొక్క రాజవస్త్రాలను విడిచిపెట్టి కిందకి దిగివచ్చి గోనె సంచిని కప్పుకొని వారు చేసినటువంటి పాపాల కోసం ప్రాయశ్చిత్తపడ్డారు. దేవుడు వారిని మన్నించాడు. నినవే ప్రజలు యోదయేతరులు, యూదులు కాదు, యోదయేతరులు అనగా దేవుని రాజ్యం అన్యులకు వర్తిస్తుందని మొదటి పట్టణం మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. వారు దేవుని పిలుపుని వెంటనే ఆలకించి ఆయన రాజ్యంలో చేరారు. సువార్తలో మనం చూసినట్లయితే యేసు బెస్తలను పిలవగానే వారు తమ పనిని, వారికి ఉన్నటువంటి సామాగ్రిని అంతటిని కూడా వెంటనే వదిలిపెట్టి వెనుదిరిగి చూడక ఆయన్ను వెంబడించారని పరిశుద్ధ వాక్యం తెలియజేస్తుంది. ఈ రోజున ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆనాటి కాలంలో నినవే వాసులలాగానే దేవుడు ఈనాటి కాలంలో వార్నింగ్ ఏం లేదు, హృదయ పరివర్తన చెందండి అని, నాశనం చేయటమే. అందుకనే ఎక్కడైతే పాపాలు ఎక్కువైనాయో ప్రపంచంలో మనం చూస్తున్నాం. అనేక రకాలైనటువంటి భూకంపాలు, సునామీలు, యుద్ధాలు, ఆస్తి నష్టం, సంపద పైన మనసు ఉంచి జీవించేవారు పాపాలు చేస్తున్నటువంటి వారిని దండించడం, అనేక రకాలుగా యావే దేవుడు శిక్షించడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మన యొక్క పరిస్థితి వేరు కావచ్చు. కుటుంబ బాంధాలు కానీ ఇతర చింతలు కానీ అడ్డు రాకూడదని చెప్పేసి ఆయన పూర్తిగా అనుసరించి సేవించాలని ప్రభు యొక్క ఆశ, కోరిక. ఎవడు ఇద్దరు యజమానులను సేవింపజాలడు, అటు దయ్యాన్ని ఇటు దేవుణ్ణి సేవింపజాలడు. 2 వేలలో ఒక వేలుని పట్టుకోవాలి, 2 వేలను పట్టుకోవద్దు. మన అనుసరణ సేవ సంపూర్ణమైనప్పుడు ఆయన రాజ్యంలో పటిష్టంగా మనం ఉండగలుగుతామని చెప్పేసి పరిశుద్ధ వాక్యం తెలియజేస్తుంది. అందుకనే ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవునికి అవకాశం ఇచ్చి మానవుడు తన వద్దకు తిరిగి రావాలని, తద్వారా నిజమైనటువంటి పరలోక పరమానందాన్ని పొందుకోవాలని, దేవుని యొక్క రాజ్యంలో చేరుకోవాలని గొప్ప హృదయాన్ని కలిగిన దేవుడు మనందరినీ కూడా ఈ రోజున ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనము పాపములో నశించకూడదు.
మనం శాపం పాలు కాకూడదు. శాపం అనేది మన దరిదాపున ఉండకూడదు. ఎప్పుడు మనం శాంతిలోను, సమాధానంలోను, సంతోషంలోను ఆ యొక్క దేవుని యొక్క రాజ్యంలో పదిలముగా ఉండాలని చెప్పేసి సూచిస్తున్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా. అంటే మన యొక్క విశ్వాసం ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఈ రోజున ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరుల, విశ్వాసం కలవాడే క్రీస్తు రాజ్యంలో భాగస్వామి కాగలడు. విశ్వాసం లేని రక్షణ లేదు, క్రీస్తుకి స్థానం కూడా లేదు. ఎందుకంటే ఎంతో వెలనిచ్చి ప్రభు మన కోసం తన యొక్క రక్తాన్ని చిందించి మరణించి మనకు కావలసినటువంటి రక్షణ ప్రసాదించాడు. కాబట్టి మనం ఆ రక్షణ పొందుకోకుంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు మనలో లేకుంటే ఇక మనం జీవించడం ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అన్ని మాటలన్నీ నాది నోట్లోనే ఉన్నాయి. వేస్ట్ అంట, వేస్టే. క్రైస్తవుడుగా ఉండి ఆ క్రీస్తు ప్రభు యొక్క రక్షణ మనం పొందలేకపోతే మన యొక్క జీవితమే వ్యర్థం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క విశ్వాసం గట్టిగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. దాన్ని మనము అమూల్యమైనటువంటి వరంగా, సంపదగా మనము భావించి ఎల్లప్పుడూ కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రథమ క్రైస్తవులు ఎన్నో హింసలు గురి అయ్యారు. క్రీస్తునందు విశ్వాసాన్ని విసర్జించమని, మతాన్ని వీడమని చెప్పేసి, అదేవిధంగా రోముని చక్రవర్తులు శతవిధాల హింసించారు, హింసలు పెట్టారు. అయినప్పటికీ కూడా వేద హింసలు భరించినప్పటికీ, చెరసాలను వేసినప్పటికీ, వికలాంగులను చేసినప్పటికీ, ఎన్నో విధాల బాధించినప్పటికీ కూడా విశ్వాసములో అన్నిటినీ వారు భరించారు. బహిరంగంగా ప్రజల ఎదుట నన్ను అంగీకరింపని ప్రతి వారిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును అంగీకరింపనని పరిశుద్ధ వాక్యం తెలియజేస్తుంది. ఈ రోజుల్లో పరిస్థితి ఏదైనప్పటికీ, ఎంత క్లిష్ట పరిస్థితి అయినప్పటికీ ప్రభుకి సాక్ష్యంగా మనం ఉండాలి. మణిపూర్లో చూసాం, ఘోరాతి ఘోరమైనటువంటి బాధలు, మరణాన్ని కూడా తెగించి మరణాన్ని కూడా అర్పించారు. పబ్లిక్గా బజార్లోనే లాగి ప్రజలను అక్కడికక్కడికి కాల్చి చంపేశారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసానికి సాక్షిగా జీవించడం ఈ లోకంలో చాలా కష్టం. అయినప్పటికీ కూడా ఆ విశ్వాసంలో మనం ఉండాలని చెప్పేసి మన యొక్క పూర్వుల నుంచి మనం నేర్చుకోవాలి. ప్రథమ క్రైస్తవుల నుంచి మనం నేర్చుకోవాలి. వారు ఏ విధంగానైతే వారి యొక్క విశ్వాసాన్ని బట్టి పటిష్టంగా జీవించారో, అదేవిధంగా పటిష్టమైనటువంటి విశ్వాసంలో మనం కూడా జీవించాలని ప్రభు ఈ రోజున తన యొక్క బహిరంగ జీవితంలో మొట్టమొదటి ప్రసంగాన్ని వినిపిస్తూ మనకు తెలియచేస్తున్నారు. కాబట్టి మనకు ఇటు హింసలు లేకపోయినా ఈ రోజుల్లో ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కష్టాల్లో, జీవిత సమస్యల్లో, గాఢంధకారంలో పడినప్పుడు విశ్వాసాన్ని కోల్పోరాదని చెప్పేసి, విశ్వాసం గట్టిదై ఉండాలని చెప్పేసి, ఆజ్ఞలకు తగినట్టుగా మనం జీవించాలని, ప్రభు అని నన్ను సంబోధించువాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, పరలోకమందు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడే పరలోక రాజ్యములకు ప్రవేశించునని తెలియచేస్తూ ఉన్నాడు. ఉట్టిగా నాలుగుతోనే ఉచ్చరించినంత మాత్రం సరిపోదు ప్రియమైన సహోదరి సహోదరులారా. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా బోధను, ఆజ్ఞలను అనుదిన జీవితంలో అనుసరించకుండా క్రైస్తవులుగా ఉండాలంటే కుదరదు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఏ వ్యక్తి అయినా నాకు విశ్వాసం అని చెప్పుకొనుచు అతని క్రియలను నిరూపింపకున్న ఎడల ప్రయోజనమేమి? విశ్వాసం కేవలం నిర్జీవమే. నువ్వు బ్రతికినా చచ్చినా ఒకటే. మనలో విశ్వాసం లేకపోయినట్లయితే చచ్చిన వారితో సమానం. రెండు రకాలైన మరణం, ఒకటి శారీరకంగా, ఇంకొకటి ఆధ్యాత్మికంగా. శారీరకంగా క్షీణించిపోతుంది, బాడీ చనిపోయిన తర్వాత కుళ్ళిపోతుంది. కానీ బతికి ఉన్నప్పుడే
ఆధ్యాత్మికంగా చనిపోవడం, వాడు మనిషి అయి పుట్టిండు కానీ వేస్ట్ అంటాం. వాడి జీవితమే వేస్ట్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక వ్యక్తి చెట్టెక్కాడు, పైకి చెట్టెక్కాడు, అక్కడి నుంచి కింద పడ్డాడు. కిందకి పడలే, మధ్యలో కొమ్మను పట్టుకుని వేలాడుతున్నాడు. ఈజ్ దర్ ఎనీ వన్, అక్కడ ఎవరైనా ఉన్నారంటే ప్రభు అంటున్నాడు, నేనున్నానన్నాడు. అయితే ఎంతకాలం నేను పట్టుకోవాలి దీన్ని, వచ్చి తొందరగా వచ్చి కాపాడు అంటాడు. నువ్వు చేయి విడిచిపెట్టి నేను కాపాడుతాను అంటాడు ప్రభు. ఇది మన యొక్క విశ్వాసం, ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి మన విశ్వాసం ఏంటంటే, ద మ్యాన్ ఫెయిల్ టు డిపెండ్ ఆన్ ద లార్డ్ వెన్ ద క్రంచ్ ఆఫ్ సిచ్యువేషన్ వాజ్ ఎన్కౌంటర్డ్. ఆ సిచ్యువేషన్ సంభవించినప్పుడు నిజంగా మనకు చాలా విశ్వాసం ఉంది, దేవునిపైన విశ్వాసం ఉంది, 24 గంటలు మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం, విశ్వాసం ఉంది. కానీ ఆ పరిస్థితికి వచ్చినప్పుడు మరి చెయ్యి విడిచిపెట్టాలి కదా. ప్రభు నిన్ను పట్టుకోవాలి, నిన్ను కాపాడంటే చెయ్యి విడిచిపెట్టాలి. కానీ మళ్ళీ అనుమానమే, చెయ్యి విడిచిపెడితే కింద పడతానేమో అనుమానం. అటువంటి పరిస్థితి కాకుండా పటిష్టమైనటువంటి విశ్వాసం మనకు ఉండాలి అని చెప్పేసి పరిశుద్ధ వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి పటిష్టమైనటువంటి విశ్వాసము కలిగి మనం జీవించాలని చెప్పేసి ఈ రోజున ప్రభు మనందరూ కూడా తెలియజేస్తున్నాడు. హృదయ పరివర్తన చెందాలి అని చెప్పేసి మనం ఎల్లప్పుడూ కోరుకోవాలి. మనం చేసినటువంటి పాపాల కోసం ప్రాయశ్చిత్తం చెందాలి. మహాత్మా గాంధీ ఒకసారి తను రచించినటువంటి బుక్లో స్వీయ చరిత్ర 17 సంవత్సరాలు అతనికి ఉన్నప్పుడు అతను కొంచెం అప్పు చేశాడు. అప్పు తీర్చాలని ఆశ ఉంది. ఏ విధంగా తీర్చాలి? డాడీ వద్ద ఉన్నటువంటి బ్రాస్లెట్ని అమ్మాలని చూశాడు, దొంగిలించాడు, దాన్ని అమ్మేశాడు. అంతవరకు బాగానే ఉంది, ఆ డబ్బులతోనే అప్పు తీర్చాడు. కానీ నేను దొంగతనం చేసేనే అనేటటువంటి పాప భీతి ఎల్లప్పుడూ అతన్ని పీడిస్తూ ఉంది. నేను దొంగతనం చేశాను, నా తండ్రి వద్ద దాన్ని ఒప్పుకోవాలి అని చెప్పేసి ఆ పాప భీతి అనేది ఎల్లప్పుడూ మనం పాపం చేసినప్పుడు పోదు, అది ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. అందుకనే మనము పాసన కీర్తనానికి వెళ్ళాలి, కన్ఫెషన్కి వెళ్ళాలి. లేకపోతే అదే పాప భీతిలో ఉండి మనం క్షీణించిపోతాం ఆత్మీయంగా. అదేవిధంగా మహాత్మా గాంధీ ఏం చేశాడంటే ఆ విషయాన్ని, బ్రాస్లెట్ నేను దొంగతనం చేశాను అని చెప్పేసి ఒక తెల్ల పేపర్ మీద రాసి తన తండ్రికి చూపించాలనుకున్నాడు. కానీ భయం వేసింది, అక్కడ దగ్గరికి వెళ్తే కొడతాడేమని చెప్పేసి చూపించి తదుపరి ఆ యొక్క కాగితాన్ని తండ్రికి ఇచ్చాడు. తండ్రి దాన్ని చదివిన తర్వాత చూశాడు, క్షమించాడు, కొడుకుని క్షమించాడు. తర్వాత ప్రేమతో అతన్ని హత్తుకొని అతన్ని గౌరవించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ తెలియజేసిన సత్యం ఏమిటంటే, క్షమాపణలో ప్రేమించేటటువంటి తత్వం మన దేవునికి ఉన్నదని చెప్పేసి మనం గ్రహించాలి. ఎప్పుడైతే మన పాపాలు చేసి ప్రభు సన్నిధికి వెళ్తామో తప్పకుండా వాటిని మన్నిస్తాడు. కాబట్టి పరలోక తండ్రి ఇంకా ఎంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడో,
దీనికి నిదర్శనం ఈ రోజున పరిశుద్ధ వాక్యంలో ప్రభు మనందరినీ కూడా తెలియజేస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. పరలోక రాజ్యం సమీపించినది, హృదయ పరివర్తనం చెంది సువిశేషాన్ని విశ్వసింపుడు అని మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా దేవుని యొక్క ప్రేమను గురించి, అదే దేవుని యొక్క క్షమను గురించి ఎంత విధిగా చదువుకున్నప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథపట్నం మొత్తం కూడా అదే ఉంది. దేవుని యొక్క ప్రేమను గురించి చాటుతుంది, క్షమను గురించి తెలియచేస్తూ ఉంది. మనము కూడా ఆ విధంగా పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలని, పాపాన్ని విడిచిపెట్టి ఆ యొక్క రాజ్యములో ఎల్లప్పుడూ కలకాలం ఉండాలని, ఆ రాజ్యంలో ఎల్లప్పుడూ శాంతి సమాధానంతో మనం జీవించాలని ప్రభు యొక్క ఆకాంక్ష, కోరిక. కాబట్టి తన యొక్క బహిరంగ జీవితంలో మొట్టమొదటి ప్రసంగాన్ని చక్కని పలుకులతో మనందరికీ వినిపిస్తూ హృదయ పరివర్తన చెంది పాపాన్ని విడిచిపెట్టి, సాతాన్ని విడిచిపెట్టి, దాని యొక్క క్రియలను విడిచిపెట్టి నా సన్నిధికి వచ్చి సేరదీయండి అని చెప్పేసి ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా ఈ రోజున మన మీద ఆధారపడి ఉంది. నినవే ప్రజలు అన్యులైనప్పటికీ పాప క్షమాపణ పొంది ప్రభు చెంతకు చేరారు. అదేవిధముగా మనము కూడా ఈ రోజున అదొక చరిత్ర. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున జరిగేది నిజమైనటువంటి ఇంకో చరిత్ర. మన జీవితాన్ని గురించి, మన జీవితాన్ని మనం పదిలపరుచుకోవాలని ప్రభు మనందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మరుణ గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోంచు పిలాతుని ధిక్కారమునకు లోనై పాటుపడి స్లో మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నా హృదయార్పణ స్వీకరించుమయ్యా, నా బలియార్పణ ఆదరించుమయ్యా, నా హృదయార్పణ స్వీకరించుమయ్యా, నా బలియార్పణ. శ్రీ యేసునాథ నా జీవనాథ, శ్రీ యేసునాథ నా జీవనాథ ఆదరించుమయ్యా, నా హృదయార్పణ స్వీకరించుమయ్యా, నా బలియార్పణ ఆదరించుమయ్యా, నా హృదయార్పణ స్వీకరించుమయ్యా, నా బలియార్పణ ఆదరించుమయ్యా, నా హృదయార్పణ స్వీకరించుమయ్యా, నా బలియార్పణ. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా అర్పణమును దయతో స్వీకరింపము. వీటిని నీ దీవెనలతో పవిత్రమునర్చి అవి మాకు రక్షణ సాధనమగునట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము.
మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేలమైన మాపై కనిగ్రహముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించను. శిలువ మీద వేదనలొంది నిత్య మరణం నుండి మమ్ము విడిపించను. మరణించిన వారిని పునరుత్థానముంది మాకు శాశ్వత జీవనమును ప్రసాదించను. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసాన, ప్రభు నామమున వేంచేయవాడు ధన్యుడు. మహోన్నతమున ఓసాన. ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయను ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమునందుకొని మీకు మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయను ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు రక్తం జై జై, క్రీస్తు రక్తం జై జై. యేసు రక్తం జై జై, క్రీస్తు రక్తం జై జై. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగి ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా 1వ ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి
దేవుని కన్యతల్లి మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాతులందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. అందరూ కలిసి దేవుని స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి శాపము నుండి అనారోగ్యము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపను లెక్కింపక మీ శ్రేష్ఠ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము సంతోషము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడువారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము నిత్య జీవనకు మనను కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
యావే దేవుడు ఆనాడిచ్చెన్ మన్నా భోజముగా, యావే కుమారుడు ఈనాడిచ్చెన్ తననే భోజముగా. యావే దేవుడు ఆనాడిచ్చెన్ మన్నా భోజముగా, యావే కుమారుడు ఈనాడిచ్చెన్ తననే భోజముగా. యావే దేవుడు ఆనాడిచ్చెన్ మన్నా భోజముగా, యావే కుమారుడు ఈనాడిచ్చెన్ తననే భోజముగా. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మీ వాక్కు మాత్రం ఒక వెలుగై దారి చూపుచున్నది. నీ దివ్య బిందు మాకు జీవముగా ఉన్నది. ఈ జీవము మమ్ము ఆనందోత్సవములతో నింపుచున్నది. ఈ మహానందముతో నిత్యము మేము మీ సేవలో తరించినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతో నుండునుగా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనము.